గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు వికాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఈరోజు అంటే నేను వచ్చేసి ఒక పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ కాదు. బిజినెస్ ఆపర్చునిటీ అన్నమాట. ఏంటి బేసిక్గా ఈ మీటింగ్లో మీరు తెలుసుకోబోయేది అంటే, సో జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైంగా ఈ బిజినెస్ని మీరు టేక్ ఓవర్ చేసినట్లయితే, మీరు సమ్ అమౌంట్ అనేది మీరు అర్న్ చేసుకోవచ్చు అంతా పర్ మంత్లీ. అది మీ యొక్క టర్న్ ఓవర్ కింద బేస్ అవుతుంది. మీటింగ్ స్టార్ట్ చేసుకునే ముందు ఏ వామ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ కొన్ని గైడ్ లైన్ రూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ రూల్స్ వచ్చేసి, మస్ట్ అండ్ షుడ్ మీ యొక్క వీడియోని మీరు ఆన్ చేసుకోవాలి. అండ్ అలాగే సెకండ్ వన్ ఈజ్, మీ యొక్క ఆడియోని మీరు మ్యూట్ చేసుకోవాలన్నమాట. మీ ఆడియోని మీరు మ్యూట్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మీ ఆడియో మ్యూట్ ఉండాలి అండ్ ఒకటి వీడియో ఆన్ ఉండాలన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, అటెన్షన్ హియర్. ఇక్కడ పర్ఫెక్ట్గా అటెన్షన్లో ఉండండి. ఫోకస్గా ఉండండి. ఏంటి ఫోకస్గా ఉండండి? ఏంటి ఈరోజు మనం చేయబోయేదంటే, ఎవరైతే కొత్త పర్సన్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మీరు పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ని ప్యాషనేట్గా చేసినట్లయితే కమింగ్ 2 to 3 ఇయర్స్లో మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వబోతున్నారనమాట. ఏం తెలుసుకోబోతున్నారు? ఏంటి బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్? ఇతర బిజినెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? కొన్ని మాటలైతే నేను ముందే చెప్పేస్తాను అనమాట. ఈ బిజినెస్ వచ్చేసి ఏదైనా లైక్ చైన్ లింక్ అంటే కాదనమాట. చైన్ లింక్ లాంటి బిజినెస్ అయితే కాదు. పిరమిడ్ అంటారు, పిరమిడ్ కూడాను కాదు. అవన్నీ కాదనమాట. ఎందుకు అవన్నీ ఏంటి అంటే, జస్ట్ అండ్ పీపుల్స్తో వాళ్ళు ఒకరిని జాయిన్ చేసడం, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కోసం జాయిన్ చేస్తారని ₹1000 ఇస్తారు. వాళ్ళ అండర్లో ఉండే వాళ్ళు ఒకరిని జాయిన్ చేసుకుంటే వీళ్ళకి 1000 వస్తుంది, కానీ పైన వాళ్ళకి ఏమీ రాదు. వాళ్ళు జాయిన్ చేస్తే మాత్రం వస్తుంది. ఇది అలాంటిది కాదు. మన దగ్గర వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. దాని ద్వారా మనం బిజినెస్ అనేది చేయబోతున్నాం. ఓకే అండి. లెట్స్ మీట్. మీకు అందరికీ స్క్రీన్ విజిబుల్ ఉంది అని నేను అనుకుంటాను. ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? ఎస్, థ్యాంక్ యూ. సో బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్. బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఈరోజు మనం ఇవ్వబోతున్నాం టోటల్ క్లియర్ కట్గా. బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడానికంటే ముందు మీరు ఎంత ఇంట్రెస్టెడ్ అండ్ ప్యాషనేట్గా ఉండాలనేది మీకు మీరే చెక్ చేసుకోండి. చెక్ యువర్ సెల్ఫ్. లుకింగ్ జోన్. లుకింగ్ జోన్ అంటే, సో మీరు బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఏదైనా కానీ మీ ఒక లైఫ్లో అందరికంటే డిఫరెంట్గా ఉండాలి. ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి. నేను అందరికంటే డిఫరెంట్గా ఉండాలి, నేను ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి, నేను ఇండిపెండెంట్గా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే దాని గురించి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదని తెలుసుకోండి. అండ్ ఇక్కడున్న వాళ్ళందరూ అంబిషియస్ పీపుల్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే సండే రోడ్ ఎంజాయ్ చేయకుండా మీరు ఈ మీటింగ్ అటెండ్ చేసి ఈ మీటింగ్ గురించి ఏదో తెలుసుకుందామని జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ విల్లింగ్ టు లర్న్ అండ్ లిజన్. మీకు నేర్చుకోవడానికి, వినడానికి అవసరం, ఇంట్రెస్ట్, ప్యాషనెట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ మీరు టేక్ ఓవర్ చేయగలుగుతారు. అండ్ మీరు ఏదైనా స్టార్టప్ కానీ, బిజినెస్ కానీ, అఫోర్డబుల్ బిజినెస్ కానీ మీరు చేయాలని అనుకుంటూ ఉంటే, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే అండి. విల్లింగ్ టు చేంజ్. విల్లింగ్ టు చేంజ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే, మీరు మీ లైఫ్లో చేంజెస్ తీసుకొని రావాలి అంటే, మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో అప్పుడే మీ బిజినెస్ కూడా చేంజ్ అవుతుంది, మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఫస్ట్ చేంజ్ మీలో రావాలి. మీరు చేంజ్ అవ్వాలి. అందుకనే ఈ యొక్క మీటింగ్ని ఫోకస్డ్గా వినండి. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ చేంజింగ్ సెషన్ కావచ్చు ఇది. ఈ ప్లాన్ ప్రజెంటేషన్. సో మీ యొక్క ప్రతి ఒక్కరు వీడియోస్ అనేది ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్ళినట్టయితే, సో మన డ్రీమ్స్ ఏంటి నార్మల్గా, ఈ కార్లు, బంగ్లాలు ఇవన్నీ మనం పక్కన పెట్టినా కూడా, హ్యాజ్ అ హ్యూమన్గా, మెంటలీ హెల్తీగా ఉండాలంటే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల లిస్టే మీకు ఇక్కడ కనిపిస్తుంది. టైం ఫ్రీడమ్. ఈ టైం ఫ్రీడమ్ ఏంటి అంటే, ఇప్పుడున్న మీకున్నటువంటి హెక్టిక్ లైఫ్ స్టైల్లో మీ జాబ్ కానీ, వర్క్ కానీ ఇవన్నీ చూసుకుంటుంటే మీకు టైం ఫ్రీడమ్ అనేది లేదు. టైం మీ కంట్రోల్లో లేదు. ఒక వర్క్ కంట్రోల్లో ఉంది. డబ్బు వెనకాల మీరు పరిగెడుతూ మీకంటూ మీరు టైం ఇవ్వట్లేదు. అండ్ రెండోది వర్క్ ప్రెషర్ అనమాట. ఎంతో టాలెంటెడ్గా మీ స్కిల్స్ని, మీ యొక్క హార్డ్ వర్క్ చేసి మీరు ఇక్కడ వెళ్ళి మీ యొక్క టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క హార్డ్ వర్క్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే,
వేరే కంపెనీ ఒక CEO గ్రోత్కి మీరు ఇచ్చేస్తున్నారు, దానికి వాళ్ళు పలానా ఇన్కమ్ అని కొద్దిగా మీకు ఇన్కమ్ ఇస్తున్నారు. అది అలాగా మనం వర్క్ ప్రెషర్ కూడా తగ్గించుకోవాలంటే, సో అది కూడా ఒక డ్రీమే అనమాట ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్స్కి. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో బేసిక్గా మీరు జాబ్ వెళ్ళేదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్, టైమ్ విత్ ఫ్యామిలీ. సో ఇప్పుడున్నటువంటి హెక్టిక్ లైఫ్ స్టైల్లో, కాంపిటేటివ్ లైఫ్ స్టైల్లో చాలా మందికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. ఎందుకంటే వర్క్ వర్క్ బిజీ బిజీ బిజీ. ఎందుకు? మీరు చేస్తున్నటువంటి వర్క్స్ అలా ఉంది. సో ఎందుకంటే మీరు ఒక్క రోజు లీవ్ తీసుకొని మీ ఫ్యామిలీ దగ్గర టైం స్పెండ్ చేయాలని మీరు అక్కడ పర్మిషన్ ఇవ్వండి. సో అది మీ వల్ల కాదు. సో ఎందుకంటే ఆ రోజు నేను లీవ్ వేసిన తర్వాత కూడా, లీవ్ వేస్తే కూడా ఆ రోజు పలానా అమౌంట్ అనేది నాకు కట్ అవుతుంది అనేది మీకు తెలుసు. అందువల్ల మీరు లీవ్ వేయలేరనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే హెల్త్. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎవరు హెల్త్ అయితే చాలా ఇచ్చేసుకోవట్లేదు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో ఇవన్నీ, ఈ ఫోర్ థింగ్స్ మీరు మేనేజ్ చేస్తూ ఇది మర్చిపోతున్నారు. సో ఎప్పుడైతే ఇది దెబ్బతింటుందో, ఇవి నాలుగు దెబ్బతింటుంది. దాంతోపాటు ఈ నాలుగు హార్డ్ వర్క్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కూడా దెబ్బతింటుంది. సో అప్పుడు హెల్త్ ఉండదు, వెల్త్ ఉండదు, అండ్ ఇవి కూడా ఉండవు. టోటల్ ఎత్తుకొని పోయి హాస్పిటల్కి ఇస్తారు, మళ్ళీ జీరో అవుతాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా అంటే లేదు. సో ఇవన్నీ కూడా ఒక చిన్న డ్రీమ్సే కదండి. సో ఈ కార్స్ ఇవి బయట పక్కన పెట్టినా కూడా మన ఒక హెల్దీగా, మెంటలీ హెల్దీగా లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఈ థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఇంకా ఫర్దర్ చూసుకుంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి, కార్ ఉండాలి. సో వాళ్ళతో పాజిటివ్ ఆర్గనైజేషన్ ఉండాలి. సో ఎప్పుడు ఎలా అంటే, పాజిటివ్ ఆర్గనైజేషన్ అంటే ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, పక్కింటి వాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళు కానీ, మనం ఏదైనా కొద్దిగా డెవలప్ అవుతున్నామంటే ఏం చేస్తున్నారు, ఏమి వీళ్ళు అని థింక్ చేసి మనల్ని ఇంకా డిస్కరేజ్ చేసేటువంటి ప్రాసెస్లో ఉంటారనమాట వాళ్ళందరూ. సో అలాంటిది మనకు ఈ యొక్క బిజినెస్లో పాజిటివ్ ఆర్గనైజేషన్ ఎలా అంటే, వాళ్ళు మీతో మాట్లాడే ప్రతి ఒక్కసారి మీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే మీ డెవలప్మెంట్ ఏదో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ ఆల్సో ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, దీని గురించి నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే, సో మీరు వర్క్ చేయకపోయినా కూడా మీకు మనీ వచ్చి పడుతుంది. సో చాలా మంది దీన్ని నమ్మరు. మనం పని చేస్తే మాత్రమే మనకు అమౌంట్ వస్తుంది, లేకపోతే రాదు అనేది మీరు థింక్ చేస్తారు. బట్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, జియో కానీ, అమెజాన్ కానీ, వాళ్ళేమి కొన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి, వాళ్ళు అన్ని వేల కోట్ల రూపాయలు అర్న్ చేయాలంటే వాళ్ళు ఒక రోజుకి కొన్ని వేల గంటలు పనిచేయాలి. కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదు, హ్యాపీగా తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టలేదు, దే హ్యావ్ క్రియేటెడ్ ఎ నెట్వర్క్. సో దాని నుంచి ఫర్దర్గా మాట్లాడదాం. అండ్ ఇది అవర్ డ్రీమ్ టు గెట్ దిస్. ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే మనం ఫైనాన్షియల్గా ఫ్రీ అయినప్పుడు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం ఎలా అర్న్ చేస్తున్నామో, ఆ బిజినెస్ ద్వారా మీకు టైం ఫ్రీడమ్ వచ్చినప్పుడు, మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేసినప్పుడు ఇవన్నీ మీకు ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఈ బిజినెస్ మీరు చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ అవర్ నీడ్స్ అండ్ వాంట్స్, మన డ్రీమ్స్, ఒక కారు కానీ, ఒక మంచి ఇల్లు కానీ, మన మెంటల్ హెల్దీగా ఉండడం, హెక్టిక్ లైఫ్ నుంచి బయటపడడానికి మనకు కొన్ని నీడ్స్ అండ్ వాంట్స్ ఉంటాయి. అవన్నీ మనకు తీరాలంటే ఏం కావాలి? యూ వాంట్ మనీ. సో మనీ కోసం మీరు ఏం చేస్తున్నారు? మనం బేసిక్ ఏం చేస్తున్నామంటే ఇంతే, జాబ్ ఆర్ బిజినెస్. సో మనీ మనం అర్న్ చేయడానికి జాబ్ ఆర్ బిజినెస్ చేస్తున్నాం అంతే. బట్ చాలా మంది ఏంటి అంటే, ఇప్పుడున్న వాళ్ళు ఎక్కువ మంది జాబ్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. బట్ బిజినెస్కి ఇవ్వట్లేదు. ఎందుకు అంటే, మీకు తెలియదు జాబ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ సంపాదనతోనే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఇంక్రీజ్ కూడా జాబ్ అనేది ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో జాబ్లో మనం ఖచ్చితంగా రిచ్ అయితే కాలేం, మేనేజ్ చేయగలం. 10 సంవత్సరాలు చేసిన మీరు మేనేజ్ చేయగలవచ్చు, రిచ్ కాలేరు. బట్ బిజినెస్లో రిస్క్ ఉంటుంది, కానీ వన్ డే మీరు సక్సెస్ అవుతారు. సో ద హ్యూజ్ మనీ ఉంటుంది, ప్రతి ఒక్కటి మీ కంట్రోల్లో ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఇన్ జాబ్ అండ్ బిజినెస్. సో మీకే తెలిసిపోయింది అనమాట. సో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ జాబ్ చేస్తే మనం రిచ్ అవుతామా, లేకపోతే బిజినెస్ చేస్తే మనం రిచ్ అవుతామా అనేది. ఓకే.
సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్తే, మీకు చెప్పాను కదా, ఇక్కడ ఈ జాబ్ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ఇన్కమే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ ఈ బిజినెస్ చేస్తే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, మీరు ఒక దగ్గరికి పనికి వెళ్తున్నారు. సో 30 డేస్ తర్వాత వాళ్ళు అమౌంట్ ఇస్తారు. ఎందుకు అమౌంట్ ఇచ్చారు? 30 డేస్ మీరు వర్క్ చేశారు కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ సింపుల్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు వర్క్ చేయకపోయినా కూడా మీకు వచ్చేటువంటి అమౌంట్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అమెజాన్ చూడొచ్చు మీరు. సో అమెజాన్ సిఇఓ వాళ్ళేం పని చేయరు. వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్ కాల్డ్ అమెజాన్. అమెజాన్లో కొన్ని వేల కోట్ల లక్ష మంది యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది ఒక రోజుకి ఆర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఆ కస్టమర్ బేస్ని క్రియేట్ చేసి ఇలా వదిలేశారు. ఆ నెట్వర్క్ అలా తగులుకుందనమాట అమెజాన్ కంపెనీకి. ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక ఇండివిజువల్ పర్సన్, నేను ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశాను. దాన్ని నేను హై సేల్స్ కావాలి. ఎక్కడ ఎక్కువ నెట్వర్క్ ఉంటే, ఎక్కడ ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే అక్కడ నేను ఆ ప్రోడక్ట్ చూపించగలిగితే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా నీడ్ ఉన్న వాళ్ళకి సేల్ అవుతుంది. అంత పెద్ద హ్యూజ్ నెట్వర్క్ ఉండేది ఎక్కడ? అమెజాన్, ఈ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆన్లైన్ షాప్. సో అక్కడ వెళ్ళి నేను నా ప్రోడక్ట్ని ఇవ్వగలిగితే, సో ఆ ప్రోడక్ట్ ఆ నెట్వర్కింగ్లో ఇలా పడితే సేల్ అయిపోతుంది. ది ఆర్డర్స్, ఆన్లైన్ ఆర్డర్స్, అలా ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. సో అందువల్ల నా నుంచి వాళ్ళ కమిషన్ వెళ్తుంది, సేల్స్ ద్వారా కమిషన్ వెళ్తుంది. సో అలా సెంటర్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎటువంటి పని చేయట్లేదు. మనలాంటి వాళ్ళు ఇక్కడ చేస్తున్నాం. తద్వారా వాళ్ళకి ఇన్కమ్ అనేది వెళ్తుంది. సో ఒక్కసారి వీళ్ళు ప్లాట్ఫామ్ ఈ నెట్వర్క్ ని క్రియేట్ చేసి వదిలేసినారు. అందుకే వీళ్ళకి అమౌంట్ అనేది, వాళ్ళు పని చేసినా చేయకపోయినా నిద్రపోతున్నా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది. సో అండ్ మెయిన్ థింగ్, మీరు చేయబోయే బిజినెస్ కూడా ప్యాసివ్ ఇన్కమ్. నేను ఇప్పుడు చూపించబోయేటువంటి ప్లాన్ ప్రెజెంటేషన్లో మీరు అర్న్ చేసుకోవడం కూడా ప్యాసివ్ ఇన్కమ్. సో నెక్స్ట్, చాలా మంది, ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్ అందరూ హౌ అని థింక్ చేస్తారు. మీన్స్ అంటే ఎలాగా, ఎందుకోలే మన వల్ల కాదు, మనకు అవన్నీ సెట్ కావు, హౌ అనేసి ఒక క్వశ్చన్ మార్క్తో దాన్ని ఏం చేస్తారు. బట్ ద ఇంటెలిజెంట్ పీపుల్, రిస్క్ టేకింగ్ పీపుల్, వై, ఎందుకు, ఎందుకు మనం ఎందుకు చేయలేం, వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారంటే మనము చేయొచ్చు కదా అనేది థింక్ చేస్తాం. సో వై ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హౌకి బదులు వై అనేది మీరు మీ లైఫ్లో యాడ్ చేసుకుంటే చాలా చేంజెస్ జరుగుతాయి అనమాట. నాట్ ఓన్లీ ఇన్ ద బిజినెస్, సో ప్రతి ఒక్క దాంట్లో కూడా వై ఫ్యాక్టర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి మీ లైఫ్లో. సో దీన్ని కూడా మీరు చేసుకోండి. సో వై అండ్ హౌ అనే దాని గురించి ఇప్పుడు క్లియర్ కట్గా మనం అన్ని మాట్లాడదాం. సో హౌ అంటే ఏంటి, నేను ఇప్పుడు మీకు ఒక పెద్ద బిజినెస్ అపోజ్ ఇవ్వబోతున్నప్పుడు నేను అది చేయలేను అని అనుకుంటాను అనమాట. సో ఈ వై ఫ్యాక్టర్ గురించి అండ్ అలాగే హౌ ఫ్యాక్టర్ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ద నెక్స్ట్ స్లైడ్ ఈస్ జాబ్ అండ్ బిజినెస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు వై అండ్ హౌ. ఇక్కడ జాబ్ దగ్గరకు వస్తే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ వై అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో ఎందుకు నేను చేయలేను, నేను వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేయొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని గైడర్స్ ఉంటారు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. మనం ఇలాంటి పని చేస్తే వాళ్ళకి ఇలాంటి మన స్కిల్స్, మన టాలెంట్, మన టైము అన్నీ అక్కడ ఒక 8 అవర్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు రోజుకి ఇంత అమౌంట్ ఇస్తారు నాకు. బట్ అదే స్కిల్స్, అదే టాలెంట్, అదే టైంని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు డెవలప్ అవుతారు, మీ నెట్వర్క్ డెవలప్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఎందుకు? మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్. ఓకే. సో మన బిజినెస్లో మీకు ఏమంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. మీరు ఇన్వెస్ట్ చేసినా అది రిటర్న్ మీదే అనమాట. సో అండ్ మెయిన్ థింగ్, ఇంకొకటి ఏంటి అంటే, ఒక్కటి మీరు ఆలోచించండి. మీరిప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి బిజినెస్, జాబ్, ట్రెడిషనల్ బిజినెస్, ఇదే బిజినెస్ని మీరు కంటిన్యూ చేస్తున్నా, ఈ ఏళ్ల తరబడి మీరు కంటిన్యూ చేస్తున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు రిచ్ అవుతారా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో నేను అడగట్లేదు, మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఓ అవును కరెక్టే, నేను ఇప్పుడు చేస్తున్న పని
ఇంకా 5 to 10 years నేను ఇదే కంటిన్యూ చేస్తే నేను రిచ్ అవుతానా, నాకు టైం ఫ్రీడమ్ ఉంటుందా అనేది మీరు థింక్ చేయండి. సో మీరు గనక నేను చేసినటువంటి బిజినెస్లో కానీ జాబ్లో కానీ ట్రెడిషనల్ బిజినెస్లో కానీ నేను అలా టైం ఫ్రీడమ్ కానీ రిచ్ కాలేని అనుకుంటా ఉంటే యు ఆర్ ఇన్ ఎ రైట్ ప్లాట్ఫామ్. సో కంగ్రాచులేషన్స్. సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో సో టెల్ దెమ్ టు థ్యాంక్స్. సో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ద మెయిన్ థింగ్. సో ఈ ప్రపంచంలో జస్ట్ సెకండ్. సో ప్రపంచంలో ఎవరైనా కానీ ఓన్లీ దెర్ ఆర్ 4 ways టు క్రియేట్ ఇన్కమ్. సో ఇక్కడ ఏంటి, యూ హ్యావ్ ఏ జాబ్, యూ క్రియేటెడ్ ఏ జాబ్, మనీ వర్క్ ఫర్ యూ, పీపుల్ వర్క్ ఫర్ యూ, అండ్ ESBI, ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. సో ఇక్కడ ఫస్ట్ లో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఉన్న మన సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్నింగ్స్ ఈ 2 ways లో జరుగుతుంది. వన్ ఈజ్ ఎంప్లాయ్, అనదర్ వన్ ఈజ్ సెల్ఫ్ ఎంప్లాయ్. అంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్, మీరు ఒక్కరే ఉంటూ ఏదైనా ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేసుకొని మీకే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతున్నారు. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. మీ టైంని మీరు ఎక్కడ స్పెండ్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది. కమింగ్ టు జాబ్, నో లెవరేజ్ అంటే ఎవరు పీపుల్స్ లేరు మీ అండర్లో, మీరు మాత్రమే చేయాలి. ఎవ్రీ లయబిలిటీ ఫర్ యూ, అండర్స్టాండ్. అండ్ యూ హ్యావ్ ఎ జాబ్ అంటే ఎంప్లాయ్. సో ఈ ఒక్క దగ్గర వెళ్ళి మీరు పని చేయాలి. అక్కడ మీరు ఒక టైం స్పెండ్ చేస్తే, మీ యొక్క టైంని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫలానా ఒక సింగిల్ డిజిట్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సింగిల్ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ 10K 50 అలా చెప్తున్నాను. సో అకౌంటబుల్గా వెళ్తుంది. అండ్ ఇన్వెస్టర్స్, ఇన్వెస్టర్స్ దగ్గర ఏంటి అంటే లేవరేజ్ ఉంటుంది, బట్ మెయిన్ ఫండా ఈజ్ మనీ. వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసి మనీ అర్న్ చేస్తారు. బట్ ఇక్కడ మనకు ప్రెసెంట్ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్స్లో కానీ మనకు కానీ సో అమౌంట్ నే ఇన్వెస్ట్ చేసి అమౌంట్ని మనం ఇచ్చేసేంత మంది కూడా ఉంటారు. బట్ ఇది ఎప్పుడు చేయాల్సిందే, ఒకరోజు మీరు ఆపేస్తే ఇది కూడా ఆగిపోతుంది. సో అలాగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ 90% అందరూ ఈ రెండిట్లోనే ఉంటారు, ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్. బట్ మేము ఇప్పుడు చెప్పబోయేటువంటి బిజినెస్ 21st century బిజినెస్ అంటారన్నమాట. ఏంటి అంటే పీపుల్ వర్క్ ఫర్ యూ, దేర్ ఆర్ లెవరేజ్. ఇక్కడ పీపుల్స్ ఉంటారు. ఏంటి అంటే మీరు పని చేయడమే గాక, మీరు ఒక రోజుకి 8 గంటలు పని చేస్తే మీ అండర్లో ఒక 10 మంది ఉంటే మీరు చేసే వర్క్నే వాళ్ళు చేస్తే 80 hours. ఒకే 24 గంటల్లో 80 hours పని జరిగింది. ఎలాగా? ఎందుకంటే మీ అండర్లో పీపుల్ ఉన్నారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఒకే రోజులో మల్టిపుల్ అవర్స్ అనేది వర్క్ జరగడంతో మీకు ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో వెల్త్ బిల్డింగ్ ఇండస్ట్రియల్ ఏజ్లో ముందు ఎలా అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సో ఎంప్లాయీస్ ఉండాలి, డూప్లికేట్ లాంటి ఎంప్లాయీస్ ఉండాలి, సో 500+ ఎంప్లాయీస్ ఉండాలి అంటారు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఎలా ఉంది అంటే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నో ఎంప్లాయీస్, డూప్లికేట్, వి 500+ బిజినెస్ ఓనర్స్. వాళ్ళ అండర్లో వచ్చేటువంటి పీపుల్స్ కూడా బిజినెస్ ఓనర్సే. వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హౌ కాంపౌండింగ్ చేంజ్డ్ ఓవర్ ద ఎస్. సో మీరు కొన్ని ఎవల్యూషన్స్ చూసుకోవచ్చు ఇక్కడ. సో మోనార్చ్ ఇస్ నథింగ్ బట్ సో లివరేజ్ టైమ్ ఆఫ్ పీపుల్ బై మేకింగ్ దెమ్ స్లేవ్స్. వాళ్ళని స్లేవ్స్గా చేసుకొని వాళ్ళు ఒక టైంని వాళ్ళు ఇది చేసుకొని దాని ద్వారా వాళ్ళు వర్క్ చేపించుకొని దాని నుంచి అర్న్ చేసుకొని వాళ్ళకి ఇంత అని ఇచ్చేసేవాళ్ళు. అండ్ ఇండస్ట్రియలిస్ట్ మీరు ఈవెన్ చూడొచ్చు ఇప్పటికి కూడాను. సో పీపుల్స్ ఒక టైంని వాళ్ళ ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళ టైం స్పెండ్ చేసి వాళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్ని అక్కడ స్పెండ్ చేయడం ద్వారా వాళ్ళకి పోర్షన్ ఆఫ్ మనీ అనేది ఇవ్వమని జరుగుతుంది అంతే. అండ్ ప్రజెంట్ ఇప్పటిలో ట్రెండింగ్ ఉండడం ఫ్రాంచైజర్స్. అంటే మెక్డానల్డ్స్ అంటే ఏంటి? సో మెక్డానల్డ్స్ అనే వాళ్ళది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్, పీపుల్స్ అడిక్ట్ అయినటువంటి ఒక టేస్టీ ఫుడ్ బ్రాండ్. సో ఫ్రాంచైజ్ అంటే ఏంటి అంటే లివరేజ్ ద టైమ్ ఆఫ్ పీపుల్ బై మేకింగ్ దెమ్ ఫ్రాంచైజెస్. మీన్స్ ఇప్పుడు మెక్డానల్డ్స్ వాళ్ళు ఉన్నారు. సో
వాళ్ళు ఫ్రాంచైజింగ్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే వేరే వాళ్ళు మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళదే ఉంటుంది. మా కస్టమర్స్ మీకు ఉంటారు. నేను మా ఒక్క ప్రోడక్ట్ టేస్ట్ సీక్రెట్ అది ఎలా ప్రిపేర్ చేయాలి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను. పర్ మంత్ నీకు జనరేట్ అయినటువంటి ప్రాఫిట్లో ఇంత పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ నాకు రావాలి. అంటే మెక్డొనాల్డ్స్ CEO వచ్చి ఇక్కడ పని చేయదు. వాళ్ళ ఒక నెట్వర్క్ని, వాళ్ళ ఒక ప్రోడక్ట్ బేస్ని ఇక్కడ చూపిస్తే వీళ్ళని డెవలప్ చేయమంటారు. సో ఆ ప్రోడక్ట్ ఉన్నటువంటి కస్టమర్ బేస్ నెట్వర్క్, ఆ ఒక గుడ్ విల్ ద్వారా వీళ్ళు కూడా డెవలప్ అవుతారు. వాళ్ళ ద్వారా వీళ్ళు డెవలప్ అవ్వరు కాబట్టి వీళ్ళ నుంచి సర్టెన్ పోర్షన్ ఆఫ్ పర్సంటేజ్ మెయిన్కి వెళ్తుంది. సో ఈవెన్ వీళ్ళు కూడా అర్న్ చేసుకుంటారు. సో అమెజాన్ కూడా ఉంటాయి. సో A to Z ఇలాంటి దొరకదని ఉండదు. సో అమెజాన్ కూడా అలాంటి ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎవరు ఏది కావాలన్నా కూడా, సో ప్రతి ఒక్కటి చెప్పు నుంచి రోల్సెస్ కార్, ఈవెన్ ఫోన్స్, ఎవ్రీథింగ్ యు నో దట్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. సో అంత బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అమెజాన్ అనమాట. సో అందుకే వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఉంది, కస్టమర్ బేస్ ఉంది. వాళ్ళు పని చేసిన చేయకపోయినా కన్జ్యూమ్ చేసేటువంటి కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు కన్జ్యూమ్ చేసినంత కాలం వీళ్ళకి కమిషన్స్. ఇక్కడ వాళ్ళు పని చేయట్లేదు. దే హ్యావ్ క్రియేటెడ్ ఎ నెట్వర్క్ ఆఫ్ కస్టమర్స్, నెట్వర్క్ ఆఫ్ లీడర్స్, నెట్వర్క్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. దిస్ ఈస్ వాట్ దే డన్. ఇది మాత్రం అక్కడ జరిగింది. అండ్ సోషల్ నెట్వర్కర్స్ లివరేజ్ ద టైమ్ ఆఫ్ పీపుల్ మేకింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ద్వారా కూడా. సో ఇన్ని రకాలుగా కాంపౌండింగ్ అనేది జరిగి ఇక్కడి నుంచి ఇలా మనకి ఎవల్యూట్ అయింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనం యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. సో ఇక్కడ మీరు వీళ్ళు చూసుకోవచ్చు. సో అమెజాన్ CEO, సో జాక్ కానీ వీళ్ళు పేటిఎం CEO అండ్ జియో, ఆల్మోస్ట్ జియో వాళ్ళ ఒక రిలయన్స్ CEO కూడా మీరు చూసుకోవచ్చు, అంబానీ. సో వాళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళందరూ పొద్దున్నే లేచి అందరిలాగా పని చేయరు. కానీ వాళ్ళ నెట్వర్త్ చూస్తే అమెజాన్ $180 billion, జాక్ $41.3 billion. ఎందుకు వీళ్ళు ఇంత కోటీశ్వర్లు అయ్యారు, ప్రపంచంలోనే #1 కోటీశ్వర్లు అయ్యారు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. ఎందుకు అమెజాన్లో ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ఓన్ కంపెనీ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్స్ చేసి మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, ప్యాకింగ్, రెంట్, ఎక్స్పెన్సెస్, సాలరీస్ ఇవన్నీ భరించి ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తే దాని నుంచి వచ్చే కొద్దిగా ప్రాఫిట్ని దాన్ని క్లాసిఫికేషన్ చేసి ఒక్కొక్కరికి ఇంత అని పంచి మిగలదా నాకు తెలిసి. అందుకే బయట ఉన్నటువంటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ డెవలప్ కావట్లేదు. బట్ వీళ్ళు ఏంటి అంటే దే ఆర్ ద ప్లాట్ఫామ్, దే ఆర్ ద రైట్ ప్లాట్ఫామ్, దే హ్యావ్ ద ఎవ్రీ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు. వాళ్ళకి ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది. వాళ్ళు దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్ వేసినా సేల్ అనేది అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు సేల్స్ అయిందని తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా ఆ నెట్వర్క్ ఈ పర్టికులర్ కంపెనీ CEO కాబట్టి వాళ్ళకి వెళ్తుంది. అండ్ వాళ్ళ డౌన్లో ఉన్నటువంటి నెట్వర్క్ కూడా ఇంకో నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ఇంకో నెట్వర్క్, దస్ ఎ హ్యూజ్ పీపుల్. సో ఇలా అనేది ఈ నెట్వర్క్. సో ఇది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. సో దీని గురించి వీలైతే మీరు మీటింగ్ అయిన తర్వాత తెలుసుకోవాలి అంటే మీరు కాల్ చేయొచ్చు, మళ్ళీ కాల్ చేసి క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ అర్నింగ్ ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్, అంతే. సో అర్నింగ్ ప్యాసివ్ ఇన్కమ్, గివింగ్ యాక్టివ్ ఇన్కమ్ ఫర్ అదర్స్. ఇక్కడ ఏం లేదండి, ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ అన్ ఎ ప్లాట్ఫామ్, ఫర్ ఈ-కామర్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఇంతే, ఇలాగ ప్లాట్ఫామ్లో క్రియేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల నెట్వర్క్ అనేది వస్తుంది. సో ఈ రోజు మీరు వినబోయేటువంటి కార్పొరేషన్ నేమ్ ఆమ్వే. ఆమ్వే అనమాట. సో వరల్డ్ వైడ్గా ఉంది, 100+ కంట్రీస్లో అని. సో మనకు బిజినెస్ బిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే షాపింగ్ పవర్, అండ్ అలాగే మీ యొక్క క్లయింట్స్ డెవలప్మెంట్స్ కానీ మీరు కూడా ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. సో మొత్తం ట్రైనింగ్ అనేది ఆంబేలో ఉంటుంది. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు IBO, ఇండిపెండెన్స్ బిజినెస్ ఓనర్ అనేది ఇక్కడ అవుతారు.
ఇప్పుడు అమెజాన్కి ఆయన సీఓ ఎలాగో ఇక్కడ ఆమ్వే కంపెనీలో మీరు మీ ఓన్గా క్రియేట్ చేసే కస్టమర్స్కి మీరే సీఓ, వాళ్ళ నెట్వర్క్ నుంచి వచ్చేటువంటి కమిషన్కి మీరే సీఓ. సో దట్ దిస్ ఈజ్ ఆమ్వే బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్. అండ్ కమింగ్ టు ఫ్యాక్ట్స్ అండ్ బిట్స్, సో ఆమ్వే వచ్చేసి మనకు గ్లోబల్గా 1959 రిచ్ డివోర్స్ అండ్ జే వ్యాన్ హ్యాండల్ అడ యుఎస్లో మనకి ఫౌండెడ్ అయింది. సో మనకి గ్లోబలీ టర్న్ వచ్చేసి 8.10 బిలియన్ యుఎస్ డాలర్స్ అనేది ఉందన్నమాట. సో 50 lakhs ప్లస్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు అక్రాస్ మోర్ దాన్ 100 కంట్రీస్లో. సో 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 800 పేటెంట్స్ అండ్ 270 స్టిల్ మోర్ పెండింగ్. ప్రెసెంట్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. అండ్ 57 R&D ల్యాబ్స్ ఉన్నాయి, 500+ సైంటిస్ట్ అండ్ ఆల్సో 7,000 acres ఆఫ్ ఓన్డ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్. ఎందుకంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనేది కెమికల్ ఫ్రీగా, సో సప్లిమెంటేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ 30,000కు పైగా ఎంప్లాయర్స్ అండ్ పెయిడ్ అవుట్ మోర్ బోనసెస్ అండ్ ఇన్సెంటివ్స్ దాన్ ఎనీ అదర్ డైరెక్టింగ్ కంపెనీ ఇన్ హిస్టరీ. సో ఆమ్వే ఇండియా, మన ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది 5th May 1998లో. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో అనే దాంట్లో సో 100 CR INR యాన్యువల్ టర్న్ ఓవర్ ఏం లేదన్నా 2,000 కోట్లు ఉంటుందన్నమాట. సో ఇన్వెస్టెడ్ ఆల్మోస్ట్ 1,000 crores అని ఇన్వెస్ట్ చేసి తమిళనాడు మదురాయిలో సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది చేశారనమాట. సో వీళ్ళ ఒక గోల్ ఏంటి అంటే సో A70 ఇండియాలో 70 డైమండ్స్ అనేది ప్రొడక్ట్ చేయాలి. సో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఉమెన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్. సో వీళ్ళ ఒక రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ చూసుకుంటే ఉండేటోళ్ళకి ఇక్కడ న్యూట్రిలైట్ ఉంటుంది. సో సప్లిమెంట్స్, ఆ ఎక్సెస్ అనేది జిమ్కి పరంగా బాడీ డెవలప్మెంట్, ఆర్టిస్టిక్ బ్యూటీ అండ్ యాటిట్యూడ్ ఆల్సో బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ హోమ్ కేర్ ఉంటుందన్నమాట. సో సేట్ సో వాషింగ్, హోమ్ క్లీనింగ్, ఎవ్రీథింగ్. అండ్ అట్మాస్ఫియర్ వచ్చేసి మనకి ఎయిర్ ప్యూరిఫైర్ కండిషన్ అండ్ బాడీకి షేక్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, సో మార్నింగ్ న్యూట్రిషన్, జిఎన్హెచ్ లోషన్స్ కానీ, క్వీన్ ఆయిలే లేకుండా మీరు ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాంటి ప్రోడక్ట్స్ అండ్ మోర్ ప్రోడక్ట్స్ అనమాట. సో 100% సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట, మీకు సాటిస్ఫాక్షన్ 100% గ్యారంటీ ఉంటుంది. సో ఈ కంపెనీ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తాలో టైఅప్ అయిందనమాట. సో ఎందుకంటే దిస్ బిజినెస్ ఈజ్ ఫర్ యంగ్స్టర్స్, అప్కమింగ్ యంగ్స్టర్స్. సో అండ్ ఈ బిజినెస్ గురించి, ఈ యొక్క సబ్జెక్ట్ గురించి యూనివర్సిటీస్లో అయితే బిజినెస్ స్టడీస్లో ఒక టాపిక్ పర్టికులర్ చాప్టరే ఉందన్నమాట. దట్స్ కాల్ ద పవర్ ఆఫ్ దిస్ బిజినెస్. అండ్ మీరు మేజర్గా ఇప్పుడు థింక్ చేయొచ్చు, కరెంట్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే మీరు పర్ మంత్కి ఏం లేదన్నా మీ ఇంటికి ఒక 5,000 రూపీస్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఎఫ్ఎంసీజీ గుడ్స్, పేస్ట్, సోప్, అవి ఇవి ఎక్సెట్రా. సో 5,000 రూపీస్ పర్ మంత్కి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 9 మంత్కి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 45,000. దాన్ని మీరు 10 years 20 years క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్స్ గోస్ టు వెరీ హై యూజ్ ఆఫ్ అమౌంట్. దెన్ హౌ మచ్ యూ గెట్ ఇన్ రిటర్న్? అన్ని లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసి మీరు తీసుకొని మీకు యూజ్ చేస్తున్నారు కదా, దాని నుంచి మీకు ఏమైనా రిటర్న్ వచ్చిందా? లేదు. ఎటువంటి అయినా గ్యారంటీ ఉందా? లేదు. క్వాలిటీ ఉందని గ్యారంటీ ఇస్తున్నారా? లేదు. రిటర్న్ ఉందా? లేదు. ఒక్కసారి ఓపెన్ చేస్తే ముగిసిపోయి కదా, క్లోజ్. అండ్ ఈ ఆమ్వే బిజినెస్లో మీరు ఎలా అమౌంట్ అర్న్ చేసేది అనేది ఇక్కడ నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా సో వేరే మ్యానుఫ్యాక్చర్ ఏదైనా గవర్నమెంట్ యాక్ట్ రూల్ ప్రకారం ఏ ప్రోడక్ట్ రెడీ అయిన మ్యానుఫ్యాక్చర్లో 40 రూపాయలు కాగాలంటే 100 రూపాయలు దాని వాల్యూ అంటే మ్యానుఫ్యాక్చర్లో 40 రూపాయలు రెడీ అవ్వాలి. అండ్ అడ్వర్టైజ్మెంట్, ఈ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, వీళ్ళందరూ రీటైలర్ మొత్తం అంతా చేరి రీటైల్ షాప్ వచ్చే వాటికి దీనికి 60 రూపీస్ అనేది వాళ్ళు ఖర్చు పెట్టాల మా ప్రోడక్ట్ కరెక్ట్గా కస్టమర్ చేతికి రావడానికి. సో ఈ 60% అది ఎక్కడ వెళ్తుంది? ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, హోల్సేలర్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్ వీళ్ళకి వెళ్తుంది. అండ్ కస్టమర్ 100 రూపీస్ పెట్టి దీన్ని కొంటాడు. సో మన కంపెనీ ఏం చెప్తుందంటే సో ఆ 60% ఆఫ్ మనీని మీరే తీసుకోండి, సెల్లింగ్ డైరెక్ట్లీ టు కస్టమర్స్. చెప్పాను కదా, మీ యొక్క ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసి దాంట్లో ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేయండి. మీరు ఇట్స్ నాట్, మీరేమో సేల్స్ మ్యాన్ అవ్వట్లేదు, మీరు తీసుకొని మీరు యూజ్ చేసి మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ని వేరే వాళ్ళ దగ్గర షేర్ చేస్తే ఖచ్చితంగా మీకు సేల్స్ అనేది ఉంటుందన్నమాట. సో స్టార్ట్ యూజింగ్, సో మన ఆంబే ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేయండి. సో బాడీ ఇమ్యూనిటీ కానీ, హ్యాండ్ హైజీన్, శానిటైజేషన్, క్లీనింగ్, పర్సనల్ కేర్, హోమ్ కేర్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. సో
జస్ట్ 10,000 ఆర్ 5,000 మీకున్నటువంటి నీడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని తీసుకోండి, యూజ్ చేయండి. సో రీటైలింగ్ అప్రాక్సిమేట్లీ ఒక 10,000 రూపీస్ మీరు తీసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ ఇన్కమ్ 100 to 200 రూపీస్ మీకు రిటర్న్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనీ బ్యాక్ గ్యారంటీ. సో ఇంకోటి ఏంటి అంటే, సో మన ప్రోడక్ట్ అనేది అవుట్ సైడ్ ఎక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అవి ఇవి ఉండవు అనమాట. ఎందుకంటే మీకు అర్థం చేసుకోవాలి, దిస్ ఇస్ ఎంఎల్ఎం కంపెనీ. సో ఇక్కడ ఇంత ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ కూడా చాలా క్వాలిటేటివ్గా ఉంటాయి. బయట ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అవి గ్యారంటీ కన్ఫర్మ్ లేని, ఇక్కడ ఉన్నటువంటి 100% రిజల్ట్ ఇచ్చేటువంటి 100% గ్యారంటీ, ఆర్గానిక్ అండ్ ప్లాంట్ బేస్డ్. 30% మీరు యూజ్ చేసిన విత్ ఇన్ 30 డేస్లో మీకు సాటిస్ఫై కాకపోతే మీరు దాన్ని రిటర్న్ ఇచ్చేయచ్చు. అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి గోల్డ్ స్టాండర్డ్ అనేది దక్కిందనమాట. అండ్ బయట ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేసడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ లేదు. సో టర్న్ ఇన్ టు అవర్ ఆంబే బ్రాండ్ న్యూ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ చేంజ్ చేసుకోండి, మీ యొక్క లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో అలా ఉంటుంది. సింపుల్ ఫండా థింక్ చేయండి. సో బిజినెసెస్ అన్ని ట్యాప్లా ఉంటాయి, జాబ్ అన్ని బకెట్ అంతే. సో మీరేం చేస్తున్నారంటే బకెట్ పట్టుకొని బకెట్ నిండుక నీళ్లు పోసుకొని పట్టుకొని వెళ్తున్నారు అంతేగాని ఆ బకెట్ నిండితే అంతా కింద పడిపోతుంది కానీ మీకు మిగలదు. ఆ బకెట్ ఏంటుందో దట్ మచ్ పోర్షన్ మాత్రమే మీది, అదే జాబ్. బట్ మీరు ట్యాప్ గురించి ఆలోచించాలి. ట్యాప్ అంటే ట్యాప్ ఫిట్ చేసి వస్తే మీకు ఎంత కావాలో అంత నీళ్ళు వస్తుంటాయి. సో ఇట్స్ నథింగ్ బట్ లాజిక్స్ అన్ని చెప్పకండి, బట్ ఇట్స్ అ మెయిన్ థింగ్. సో ఇక్కడ ఇలా మీరు థింక్ చేయలేదు, పైప్ లైన్ అంటే. సో ఆర్ యూ క్యారింగ్ అ బకెట్స్ ఆర్ బిల్డింగ్ పైప్స్? మీ యొక్క ఓన్ పైప్స్ మీరు బిల్డ్ చేసుకోండి. సో అండ్ అలాగే మీరు యూజ్ చేయడంతో పాటు మీకు వచ్చినటువంటి ఏదైతే 10,000కి మీరు తీసుకొని మీకు వచ్చిన సాటిస్ఫికేషన్ ఉందో అదే సాటిస్ఫికేషన్ చాలామంది ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రోడక్ట్ గురించి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ₹1,00,000 తీసుకొని మీ అందులో వాళ్ళు కూడా లీడర్స్గా జాయిన్ అయ్యి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ₹1,00,000 బిజినెస్ చేసినా కూడా దాదాపుగా ₹10,00,000 అనేది టర్న్ ఓవర్ అవుతుంది మీ అండర్లో. మ్యాక్సిమం 1.5 నుంచి 2 lakhs అనేది ఇన్కమ్ పర్ మంత్ మీకు అప్పుడు. సో మీరు చేసిందే వాళ్ళకి డూప్లికేట్ చేయాలన్నమాట. సో అప్పుడు మీకు హ్యూజ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ట్రెడిషనల్ బిజినెస్, ఆమె బిజినెస్ చూసుకుంటే, సో ట్రెడిషనల్ బిజినెస్తో ఫుల్ అటెన్షన్ ఉండాలి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10 to 16 hours వర్క్ చేయాలి, మ్యాన్ పవర్ ఉండాలి, హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది, రాయల్టీ అనేది ఉండదు. మీరు చేస్తే మీకు వచ్చి, చేయకపోతే రాదు. మంత్లీ ఓవర్ హెడ్స్ ఉంటాయి, స్పేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది. బట్ ఆమె బిజినెస్లో వాళ్ళది కంపెనీ ఉంది, మీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదు, రిస్క్ అంత ఎక్కువ లేదు, టెన్షన్స్ కూడా ఉండవు. ఎందుకంటే మీరు ఎక్కడికి ఇన్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ యువర్ క్రియేటింగ్ యువర్ ఓన్ నెట్వర్క్ అండ్ సర్వీసింగ్ ప్రోడక్ట్. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆంబే ఆర్గనైజేషన్ బిట్ వరల్డ్ వైడ్ మీకు ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఒక డేకి 2 to 3 hours మీరు పెన్ చేస్తే మీరు బిజినెస్ గురించి తెలుసుకుంటారు. అండ్ ఇదే బిజినెస్ మీరు ఓన్గా చేసుకుంటారు. అండ్ మ్యాన్ పవర్ కావట్లేదు, కాంపిటీషన్ ఉండదు. ఇంత కాంపిటీషన్ ఉంటే అంత మీరు డెవలప్ అవుతారు. సో మీకు ఓవరాల్ జనరేషన్కి బిజినెస్ అనేది ఉంటుందన్నమాట. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ఫ్యామిలీకి అనేది ఈ బిజినెస్ అనేది అమౌంట్ అనేది ఇస్తుంటుంది, మీ ద్వారా వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే ఆ నెట్వర్క్ అలాగే ఉంటుంది, ఆ నెట్వర్క్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో సెలబ్రిటీస్ కూడా మన ప్రొడక్ట్స్ అనేది యూస్ చేస్తుంది అనమాట. సో అమితాబ్ బచ్చన్ కావచ్చు, వాళ్ళు కావచ్చు. అండ్ దాదాపుగా పర్ మంత్కి 1.5 CR మీరు అర్న్ చేయొచ్చు అనమాట. సో ఇండియాలో చూసుకుంటే పాపులేషన్ 132 CR ఉంటే జస్ట్ టర్న్ ఓవర్ వచ్చేసి 7,800 కోట్లు మాత్రమే ఉంది. మనమైతే మన కెరియర్ని ఇక్కడ మీరు చూస్ చేసుకుంటే మీరు కూడా రెవల్యూషన్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో జాయిన్ అవర్ ఆమ్వే. అండ్ ఈ బిజినెస్ అనేది మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చూసుకోవచ్చు. అండ్ అవే బ్రిట్ వాల్వర్ కానీ ఆమ్వే కానీ మీకు ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ట్రైనింగ్స్ కానీ, ప్రొడక్ట్ డెలివరీ, బోనస్, సో ఫారిన్ ట్రిప్స్, ప్రతి ఒక్క దానికి కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. సో మీ యొక్క ఐడి ప్రూఫ్ కానీ వీటిని మీరు మాకు అప్డేట్ చేసి మాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు అనేది ఆమ్వే బిజినెస్ మీరు ఓనర్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.